హాయ్ అండి. హాయ్, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బాగుంది. బాగుందా? మీకు ఎవరి ఇష్టం బిగ్ బాస్లో? నాకు శ్రీజ, ఇమాన్యుయల్ ఇష్టం. శ్రీజ ఇమానుయల్ ఇష్టం. ఇప్పుడు నిన్న గేమ్లో మనకి చూసుకున్నట్లయితే రీతు చౌదరి వెళ్ళి డిమోన్ పవన్కి కళ్యాణ్ని తీసేయమని చెప్పారు కదా, అది మీకు ఎలా అనిపించింది? ఫెయిర్ అనిపించిందా? No, కొంచెం బాధ అనిపించింది. నాకు ముందే నాకు తెలుసు కళ్యాణ్ ఏడుస్తాడని కూడా. అవునా? కొంచెం బాధ అనిపించింది. ఓవరాల్ ఫ్రెండ్షిప్ ఆయన మొత్తం 4-5 పీపుల్ కొంచెం బాధగానే ఉంది. నాట్ రైట్ కదా. ఫస్ట్ తీయడం వేరు, గ్రూప్లోంచి తీయడం వేరు. ఇట్లా డిస్కషన్ వచ్చింది కదా, 1-on-1 వేరు, గ్రూప్లో వేరు అని. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఈమె రీతు అలా చెప్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఆహా, చేయలేదు. అండ్ రాము కెప్టెన్ ఆల్సో నాట్ డిజర్వింగ్ కదా. అంటే స్టార్టింగ్లో ఎవరు తీసేస్తుండొచ్చు అని అంటారు, అంటే పవన్ కళ్యాణ్ కాకుండా ఎవరిని తీసుంటే బాగుండేది అంటారు? డిమోన్ పవన్, దిస్ గై రామునే. రామున్. ఓకే. అండ్ తనుజ ఈ మధ్య ఎక్కువ ఏడుస్తుంది. మన గేమ్ ఆడింది కదా, డిస్క్వాలిఫై చేసి కూడా వచ్చింది. తన గేమ్ ఎలా అనిపిస్తుంది ఏంటి? ఆమెకి బేసిక్గా ఫ్యాన్స్ ఎక్కువనే, అంటే జనరల్గా సీరియల్ ఆర్టిస్ట్ కదా, ఫ్యాన్స్ ఎక్కువ. గేమ్ని చూస్తే బాగుంటుంది. ఓకే. ఏమో ఆమె మీద నాకు అంత, ఆమె జనరల్గా ఫ్యాన్ బేస్ మీద వెళ్ళిపోతుందేమో టాప్ 5 వరకు. కానీ గేమ్ లాగా చూస్తే 100% బిగ్ బాస్ లాగా నాకు శ్రీజ, ఇమాన్యుయల్ ఆడుతున్నారు అనిపిస్తుంది. ఈరోజు ఇప్పుడు ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అనుకుంటున్నారు? నాకు ఈమెనే అనిపిస్తుంది, రీతునే అనిపిస్తుంది అనుకో. ఓకే. అండ్ మాస్క్ మ్యాన్ ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అవునా? దాని మీద మీ ఒపీనియన్? ఆయన కూడా ఎందుకో, ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఎలిమినేట్ అవుతాడని, అవ్వట్లేదు కదా. సో రీతు మీదకి పోయింది అంతే. అంటే ఆయన గేమ్ బాగా ఆడట్లేదా? ఆయన గేమ్ బాగా ఆడట్లేదు. ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అలా దాని ఖాళీగా కూర్చుంటే వేరే కామనర్ వచ్చేటోళ్ళు కదా, వేస్ట్ కదా. ఓకే. అంటే తను అలా గేమ్ ఫస్ట్లో ఆడుతున్నారు, తర్వాత కామ్ అయిపోయారు, ఎందుకు కారణం అంటారు? ఏమో అండి, అతనిలో నాకు అసలు ఏం నచ్చడు ఆయన డే 1 నుంచి. అంటే అగ్ని పరీక్ష నుంచి చూస్తున్నా, నాకు అప్పుడు కూడా నచ్చేటోడు కాదు. ఈయనే వచ్చాడు ఆ లోపలికే అనుకున్నా ఆ 5లో వచ్చినప్పుడు. సంజన గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? ఫన్నీగా ఉంది, అందరికీ నచ్చదు. నేను ఎంజాయ్ చేస్తున్నా అంతే. ఆమెని బిగ్ బాస్లో వావ్ అని చూడాలని ఏం లేదు, కంటిన్యూస్గా చూడాలని ఏం లేదు. ఫన్నీగా అన్ని. సుమన్ శెట్టి గారు ఏమో నాకు అంతే. అమ్మో, ఎక్కువ అడుగుతున్నారు. అయ్యో అట్లే ఓవరాల్ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఫేక్ గేమ్ ఆడుతున్నారు అనుకుంటున్నారు? ఫేక్ అంటే నాకు ఎక్కువ కళ్యాణ్ కాదు, నాకు రీతునే అనిపిస్తుంది ఫేక్గా. రీతు అనిపిస్తుంది. ఓవరాల్ హౌస్ లో మీకు ఎవరు నచ్చరు? అస్సలు నచ్చరు అంటే దేశకాయ మాస్క్ మ్యానే. అసలు నచ్చడు నాకు. ఓకే. టాప్ 5లో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? నా ప్రకారం అయితే డిమోన్ పవన్ ఉంటాడు, కళ్యాణ్ ఉంటాడు, శ్రీజ ఉంటుంది, ఇమ్మి ఉంటాడు. ఇంకొకరు ఎక్కడో తనుజనా, సంజనా అంతే. వీళ్ళే ఉంటారు. బర్నీ గారు ఐ డోంట్ లైక్ యూ, కానీ నేను ఉంటాడేమో, సేమ్ సీరియల్ ఫ్యాన్ బేస్ అంతే. ఓకే. ఇక చాలండి. బిగ్ బాస్ ఒకరు బిగ్ బాస్ అవకాశం ఇస్తే వెళ్తారా? వెళ్తా 100% వెళ్తా. ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ ఫైటింగ్స్ కానీ లేకపోతే వాళ్ళని ఫుడ్ విషయంలో కానీ ఇవన్నీ కష్టం ఉన్నాయి కదా, అవన్నీ అయినా పర్లేదు వెళ్తారా? అవన్నీ ఓకే, గేమ్స్ ఒకటి నేను ఆడలేనని భయం నాకు అంతే. గేమ్స్ ఆడలేదని భయం. ఎమోషనల్ గా స్ట్రాంగ్. నేనా స్ట్రాంగే. చాలా థ్యాంక్ యూ సో మచ్.